क्या हुआ? ఇద్దరా. హలో ఫ్రెండ్స్, హాయ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. మేము కూడా బాగున్నాం. ఈరోజే ఛానల్ ఓపెన్ చేసాం. ఫస్ట్ చక్కగా బెల్లంతో పొంగల్ చేసి చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి పాలు, వాటర్ 2 కలిపి పెట్టాం. అలాగే మీరందరూ లైక్, సబ్స్క్రైబ్ చేయాలి. మా ఛానల్ని మీరు ఆదరించాలి, అభిమానించాలి. వాటర్, పాలు మరుగుతున్నప్పుడు రైస్ వేద్దాం. చూస్తున్నారా? ఏదో అందరూ చేస్తున్నారు కదా, నేను కూడా చేయాలి అనే కొబ్బరి పంటి కింద తగలకుండా మిక్సీలో తిప్పి అంటే కొంచెం బరగ్గా వేసి దీంట్లో వేసేసాను. దీంట్లో కలిసిపోతే బెల్లము, పాలు బాగా టేస్టీగా ఉంటుంది కదా. పంటి కింద తగలడము అలా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే తీసి వేస్ట్ చేయకుండా ఇలా అన్నం మనం కలుపుకుంటా మెత్తగా ఉడికించుకున్నాం అనుకోండి. అన్నం మెత్తగా ఉడికినాక బెల్లం వేయచ్చు. ఇంత 1 టీ తాగే చిన్న గ్లాసు 1/4, 1.5 గ్లాసు రైస్, 1/2 లీటర్ పాల ప్యాకెట్, 2 గ్లాస్ వాటర్, కొంచెం కొబ్బరి ముక్క మిక్సీ తిప్పి పౌడర్లా చేసి వేసాను. అయితే ఇందులో ఉప్పు, కిస్మిస్, నేతలు వేయించుకొని వేస్తే ఫైనల్గా గార్నిష్ చేస్తే బాగుంటుంది. కాకపోతే నెయ్యి లేదనమాట, అందుకని అవేమీ వేయటం లేదు. ఈ గిన్నె కొని 4 years అవుతుంది. ఇప్పటివరకు వాడడం అవసరం పడలేదు. కానీ ఈరోజు ఫస్ట్ వీడియో కదా, మొట్టమొదటిసారిగా కొత్త గిన్నెలో పొంగల్ చేద్దాం అన్నట్టుగా పెట్టాను. మీ అందరిలాగా నా ఛానల్ కూడా సక్సెస్ అవ్వాలని అందరూ దీవించండి. ఇలా మెత్తగా ఉడికించుకున్నాం అనుకోండి, చక్కగా బాగుంటుంది. రైస్ అనేది తగలకుండా ఉండాలి. కొంచెం 2 minutes ఆవిరికి మెత్తగా అవుతుంది ప్లేట్ వేస్తే. మెత్తగా అయిపోతుంది చూడండి. మెత్తగా అయిపోయింది రైస్. ఇంకా మెత్తగా కావాలి, జారుగా ఆవిపోవాలి. ఇంకొక 1 minute. చూసారా, మెత్తగా ఉడికిపోయింది. ఇంకొక మినిట్ అయితే దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం. బెల్లానికి సాల్ట్ తగిలితేనే టేస్ట్. స్వీట్కి కొంచెం బెల్లం
స్వీట్కి సాల్ట్ కొంచెం పెడితే బాగుంటుంది. ఒక హాఫ్ మినిట్ మూత వేసి ఆ తర్వాత బెల్లము వేద్దాం. చక్కగా జారుగా అయిపోయింది. ఇందులో ఇప్పుడు బెల్లం వేద్దాం. పేపర్లో పెట్టుకున్న బెల్లం అలాగే వేసేస్తున్నాం, ఇంకా వేరే వేరే గిన్నెలు వేయి ఎందుకులే అని చెప్పేసి. ఫైనల్లీ కొంచెం పంచదార వేస్తే ఆ బెల్లానికి పంచదార వేస్తే టేస్ట్ వస్తుంది అన్నమాట. ఒక 3 స్పూన్స్ వరకు. అయితే స్వీట్ కోసం అయితే సాల్ట్ తప్పకుండా వేయాలి. ఇందులో కొంచెం యాలకుల పొడి వేద్దాం. నేను ముందుగా మిక్సీ పట్టించుకున్న యాలకుల పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. యాలకుల పొడి వల్ల బాగా మంచి టేస్ట్ వస్తుంది. అయితే ఫైనల్లీ కొన్ని నువ్వులు కూడా వేస్తున్నాను. ఫ్రెండ్స్ చూసారా, చివరిగా చక్కగా ఎలా జారుగా మెత్తగా కలర్ఫుల్గా ఉందో. కాకపోతే డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు నేను తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. సూపర్గా టేస్ట్ ఉంది. అందరు వేడివేడిగా తింటారు, నేనైతే చల్లారినాకే తింటాను. నాకు చల్లగా అంటేనే ఇష్టం. భలేగా ఉంది. అయితే కాకపోతే కాలుతుంది ఎక్కువగా తినడానికి. బాగా పంటి కింద నువ్వులు తగులుతున్నాయి, కొబ్బరి పౌడర్ తగులుతుంది, యాలకుల ఫ్లేవర్ తగులుతుంది, చక్కగా పాలు చక్కగా బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. నేను చేశానని కాదు కానీ మామూలుగా చెప్తున్నా, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరందరూ లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి గెడ్స్. ఫ్యాషన్ ఓహో ఛానల్ని మీరు అభిమానించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ని మరెన్నో చేయాలని మీరందరి ఆశీర్వాదం కావాలి. బాయ్ బాయ్, సీ యూ.
गाड़ी